సాగుదాం. ఛాలెంజ్ చేస్తూ 171 స్థానాలు ఏదో మీరు చెప్తున్నారు. రాబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు. లాస్ట్ టైమ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 40 సీట్లు అని అన్నారు. అవి కాస్త బేరసారాలు పోయి 21కి పరిమితమైంది. అందులో 10 సీట్లు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే చూసారు. ఇప్పుడు స్వయంగా నాదెండ్ల మనోహర్ గారే చెబుతున్నారు. పార్టీ జెండా ఊపినంత మాత్రాన, లేదు అనంటే బ్యానర్స్ ఉన్నంత మాత్రాన అక్కడ బలంగా ఉన్నట్టు కాదయ్యా. ముందు మీరు ఇది తెలుసుకోండి అని స్వయంగా నాదెండ్ల గారే చెబుతున్నారు. మీ బలాబలాలెంతో? మీరెలా మాట్లాడతారు అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలి అని? సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. 2024 ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కదమ్మా. సార్, ఆ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందా? అప్పటి పరిస్థితులు తెలుసు అందరికి. మళ్ళీ ఎన్ని చెప్పొద్దు ఊరికినే. అధికారం వచ్చిందాక సొల్లు మాటలు చెప్పద్దు ఎవడు. అధికారం వచ్చిందాక నువ్వేంద్రా, ఆడోళ్ళు కూడా పోటీ చేస్తారు. మనమేంది, ఎవడేం చేస్తాడు? 0.5 కూడా పోటీ చేస్తారు అధికారం వచ్చాక. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ పోటీ చేసిందా, పారిపోయిందా? టీడీపీ పార్టీ పారిపోతే జనసేన పార్టీ నిలబడి కలబడింది. అన్ని ఊర్లు తిరిగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. నేను గెలుపోవటం పక్కన పెట్టండి, ముందు మేము నామినేషన్ చేసి పోటీ చేశాం. అంటే మా అప్పుడు మేము బలంగా ఉన్నట్ట, టీడీపీ బలంగా ఉన్నట్ట? నాదెండ్ల మనోహర్ ఆ మాట అనొచ్చా? తన పార్టీ పిఎస్సి చైర్మన్ గా ఉండి 12 సంవత్సరాల తర్వాత ఆ మాట అంటాం. అతనికి సిగ్గు కదూ? అతనికి సిగ్గు కదా ఆ మాట? పార్టీ బలోపేతం ఉందని అన్నాడంటే అది అతను అవమానపరుచుకున్నట్టు కదా. అది బ్యానర్లు కట్టుకుంటే, కార్లు వేసుకుని తిరిగితే పార్టీ బలోపేతంగా ఉన్నట్ట అని చెప్పని అసలు ఏం కూతలమ్మవి? పార్టీని ఎంత డీగ్రేడ్ చేస్తున్నట్టు, డిమారలైజ్ చేస్తున్నట్టు, పార్టీ క్యాడర్ ని బలహీనపరచడం మాటలమ్మా. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాదెండ్ల మనోహర్ ఆ మాట అన్న తర్వాత రాష్ట్రం మొత్తం ఆయన మీద దాడి చేసిందమ్మా. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అనుకున్న ప్రకారం 30% ఇవ్వాలా అంటే దాన్ని లోకేష్ గారు మళ్ళీ 15% దించారులే. మా 30% 15% చేశాడు. బీజేపీ 10% మమ్మల్ని 5% చేశాడు. ఎవరిని అడగకుండా తనే ఏకగ్రీవ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఇది ఏ రకమైన లోపాయకార ఒప్పందం అనాలా? మాట్లాడాడు కాబట్టే కదా సార్ ఏం మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు ఎట్ అవుతారమ్మా? నువ్వు పెద్ద మనిషి ఒప్పందం చెప్పావు కదా 30% అని చెప్పని. లోకల్ బాడీ ఎలక్షన్స్ నామినేషన్ పోస్టులు 30% అని ఆయన నోటితో చెప్పాడు కదమ్మా. మళ్ళీ మాట మారుస్తే ఎట్లా? ప్రతిరోజు మాట మారుస్తామా? ఎవరు ఎవరు అడుగుతారమ్మా? పార్టీ క్యాడర్ అడగాల. పార్టీ క్యాడర్ ఎవడన్నా పార్టీ క్యాడర్ అధిష్టానాన్ని గొడవ పెట్టుకుంటారమ్మా. ఇప్పుడు నేను మాట్లాడినందుకు నన్ను తీసుకెళ్ళి అమ్మేశారు కదమ్మా వైసీపీ తీసుకెళ్లి. ఏమి కులానికి కులపరంగా పనిచేసి ఆ పార్టీ ఊడిగం చేసిన అడిగినందుకు నన్ను వైసీపీకి తీసుకెళ్లి అమ్మారు. నా కళ్ళ నుంచి నెత్తురు వచ్చిందమ్మా ఆ మాటలు వింటే. ఇలాంటి జాతికైనా, ఇలాంటి నీచమైన జాతికి, ఇలాంటి దుర్మార్గులు ఉన్న పార్టీకైనా నేను పనిచేసిందని మనసు బాధేసిందమ్మా నాకు. ఇదేనా ఇన్ని సంవత్సరాలు? గుంటూరుకి జమీందారు, ఈ ఊరికి జమీందారు గుంటూరుకి. నన్ను కొనగలిగే మగాడు పుట్టాడా? నన్ను మీ ఇష్టం వచ్చాడు కూతురుకు వస్తారా? పార్టీ బలోపేతం చేసుకోండిరా బాబు అంటే ఇదే నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు కదా మొన్న. మరి నాదెండ్ల మనోహర్ ఎందుకు తిట్టారా మీరు అందరూ కలిసి? నాదెండ్ల మనోహరే పవన్ కళ్యాణే నాదెండ్ల మనోహరు. మా పవన్ కళ్యాణ్ గారు అంతరాత్మ అయినా మీరు ఉంటే పోతే పొండి నాదెండ్ల మనోహర్ ఉంటాడు నాకని చెప్పి అన్నాడు కదా. నాదెండ్ల మనోహర్ గారు చెప్తే ఆ మాట పవన్ కళ్యాణ్ చెప్పినట్టే. ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం ఏం బలంగా ఉన్నాం కాబట్టి మనం సీట్లు అడగడానికి అన్న మాట మనోహర్ గారు అనంటే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే. ఊరుకోండి, సరే సార్ అనండి అందరూ. ఎందుకు పోస్టులు పెట్టారు? ఎందుకు దాడి చేశారు మనోహర్ మీద? మీరందరూ కలిసి మనోహర్ని తిట్టి దాడి చేస్తే మీరు చేస్తే సంసారమా? పార్టీలో తప్పులు జరుగుతున్నాయి సరి చేసుకోండి. నేను మాట్లాడితే వ్యభిచారమా? నేను అమ్ముడు పోయానా? బొలిసెట్ సత్య లాంటి వాళ్ళు అదే విషయాన్ని మాట్లాడితే మీరు బాగా కామెంట్ మాట్లాడారు సార్, మా కష్టాలు మీరు చెప్పారు సార్, కార్యకర్తలు కామెంట్ పెడతారా? అవే సమస్యలు నేను గట్టిగా అడిగితే ఉద్యమకారులం కాబట్టి ఆవేశపూరితమైన గొంతు ఉంటుంది. మేము అట్లా అడిగితే ఈవిడ వైసీపీ కోవట్టు గుండి విమర్శిస్తున్నాడని చెప్పి నా మీ కామెంట్లు పెడతారా? ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు, అరే మీ కామెంట్లు పెట్టేవాళ్ళు మీ ఇళ్లలో మీ పిల్లలు మీ మాట వింటారా? మీ పక్కింటోడు తెలుసా మీరెవరో? ఎప్పుడైనా సమాజానికి వచ్చి ఒక గంట మీ జీవితం దారపోసారంటే మీ మా కుటుంబాలు వదిలేసి సమాజానికి వచ్చి పనిచేసినందుక మీ చేత అనిపించుకుంటుంది మీ మాటలు. మీరు అనేవాళ్ళు ఎవడన్నా సమాజంలో కులపరంగా ఎప్పుడైనా పనిచేశారా? జనసేన పార్టీకి కనీసం గ్రామం గాని వార్డులు గాని ఎప్పుడైనా పనిచేశారా మీరు ఎవరన్నా? పని చేయండి. మీరు వినండి అమ్మా ఒక్క నిమిషం. మీరు పని చేస్తే తెలుస్తా నొప్పి. మేము పనిచేసాం కూడా బాధ మాకు తెలుసు. మేము కష్టపడి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మాకు విలువ లేకపోతే ఎట్లా ఉంటుందమ్మా? ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన
అంటే ఇంకొక మాట అమ్మా. సార్ సార్ ఆయనకి కావాల్సిన నామినేషన్ పోస్ట్ ఏదో పదవి రాలేదని ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎదురు తిరిగాడు అంటున్నారమ్మా. నేను ఎలక్షన్ దాకా అన్ని నియోజకవర్గాలు తిరిగిన మనిషిని, ఎలక్షన్లు అయిపోయిన నుంచి ఈ రోజు దాకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గడప దొక్కలేదమ్మా. వాళ్ళ ఆఫీస్ గడప దొక్కలా. నేను నామినేషన్ పోస్టులు ఏమన్నా కోరుకునేవాడిని అయితే కనీసం ఆయన బొకే ఇవ్వడానికి వెళ్తారు కదమ్మా, సహజంగా వెళ్తారా లేదమ్మా? వెళ్తారు సార్. ఆ పార్టీలు ఏమైనా ఆశిస్తే వెళ్ళి వాళ్ళకి ఒక పదవి రాగానే తీసుకెళ్లి బొకే ఇచ్చి వస్తారు, ఇచ్చో ఫోటో దిగి వస్తారు వెళ్ళి. నేను వాళ్ళ ఆఫీస్ గడప దొక్కానని చెప్పండి. మళ్ళీ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ మోహన్ అపాయింట్మెంట్ అడిగానా, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. మీరెవరా నాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి? నేనే అడగలేదు ఎవరిని అపాయింట్మెంట్లు. నేను మీ గడప దొక్కలా. ఎందుకు? మేము కులపరంగా పనిచేశాం, మేము రాజకీయ మనుషులం కాదు. మీ దగ్గర మేమేం ఆశించేవాడిని అయితే మీ ఆఫీస్కి వచ్చేవాడినిగా, ఓ 4 సార్లు వచ్చేవాడిని, అందరితో మాట్లాడేవాడిని. నా సంగతి కూడా చూడండి అంటాను. ఇప్పుడు మీ మొహం చూశాను నేను ఎప్పుడన్నా? అది దానికి ఉచ్ఛేదించాలి లేవమ్మా. ఆ దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు. ఇప్పుడు జరుగుతుందంటే ఏం లేదమ్మా, కాపుల్ని ఇక ఎవరితో కలవనీయకుండా ఈ కూటమి ప్రభుత్వం కాళ్ళ కింద పడుండేటట్టుగా ఒక పెద్ద 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 లెవెల్లో దుర్మార్గంగా వర్కౌట్ చేసుకుంటుంది టీడీపీ పార్టీ. లోకేష్ గారు ఉండండి మీరు అవి తెలివితేటలు అనుకుంటున్నారు. వైసీపీ అమ్ముడు వేయడం చెప్పడం తెలివితేటలు అనుకుంటున్నారు. కాపుల్ని బెదిరించి అనగతొక్కడం తెలివితేటలు అనుకుంటున్నారు. ఇవన్నీ జనం చూస్తున్నారు. రేపు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మూల్యం చెల్లించుకో. ఇప్పుడు లోకేష్ గారు చెబుతున్న కూటమికి టీడీపీకి 80%, ఏదైతే జనసేన ఉందో 15%, బీజేపీకి 5%. మీకు ఓకేనా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మనకు ఎలాంటి స్పందన రావట్లేదు కాబట్టి మేబీ ఆయనకు ఓకే అయి ఉండొచ్చు. బట్ మీరు కాపుల కోసం పనిచేసిన నాయకులుగా, శ్రమించిన నాయకులుగా మీకు ఓకేనా అది? నాకు ఓకే కాదమ్మా. ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదమ్మా, నన్ను నమ్మండి నాకు వ్యూహం ఉందన్నాడు. ఎమ్మెల్యేలు తక్కువ ఉంటాయి కానీ నామినేషన్ పోస్టులు 30%, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 30% ఉంటాయి మనకి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అయితే కొన్ని కారణాల వల్ల మనం ఎక్కువ తీసుకోలేకపోయాము, ఎలాగోలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి మనమే మెట్టు దిగామని చెప్పాడమ్మా. ఆయన చెప్పిన మాట విలువ లేదా? అంటే ఏ రోజు కారో పడగడిపోయినా ఈ రోజు నిన్న చెప్పింది వదిలేయటం, రేపో మాట ఎల్లుండో మాట చెప్తే క్రెడిబిలిటీ ఎట్లాగమ్మా? ఆయన నోటితోనే చెప్పాడమ్మా 30% జనసేనకి 10% బీజేపీకి అని. అది 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 ఎవరితో డిస్కస్ చేయకుండా, ఏ నిర్ణయాలు తీసుకోకుండా లోకేష్ గారు ఏకగ్రీవంగా మాట్లాడటం ఏ రకమైన ధర్మం అది? సో మీరు ఏం చేయబోతున్నారు మరి? ఏ రకమైన పొత్తు నీతి అది? ఏ రకమైన పొత్తు నీతి అవుతుంది? ఇప్పుడు సూపర్ 6 అని చెప్పని పాంప్లెట్లు పంచుతున్నారమ్మ ఇంటింటికి. అవును, ఇది కూడానండి. ఎక్కడ అక్కడ మోదీ గారి ఫోటో గానీ, పవన్ కళ్యాణ్ గారి ఫోటో గానీ కనిపించట్లేదు. అది వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోల అంశాల్లో ఏం పెట్టారమ్మా? ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసి ఆ పాంప్లెట్లు మా అందరికి ఇచ్చారు, జనసేనలు పంచమని. అందరు పంచారు, చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఫోటోలు వేసుకొని సూపర్ 6 పాంప్లెట్ ఊరంతా పంచుకుంటున్నారమ్మా. అది ఏ రకమైన పొత్తు నీతమ్మా? ఈ పాంప్లెట్ అంటే దాంట్లో ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో దాంట్లో వేయటానికే మన సొప్పనోళ్ళు రేపు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తారని చెప్పని అనుకుంటారమ్మా. మా వాళ్ళందరూ కూడా ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అంటున్నారు. అవుతే మంచిదే, సంతోషించే మొదటి వ్యక్తి నేనే. పాంప్లెట్ మీద ఫోటో వేయడానికి కూడా మనసు రాని వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు ఇస్తారమ్మా తీసుకొచ్చి. నేను అంటుంది ఏంటంటే వాళ్ళ పొత్తు ధర్మం సరిగ్గా పాటించట్లేదు. టీడీపీ అన్ని చోట్ల అణిచివేస్తుంది జనసేన కార్యకర్తల్ని. గ్రామాల్లో ఎమ్మెల్యే దగ్గరికి పోతే వాళ్ళకి విలువ, గౌరవం లేదు, కూర్చోమని కూడా చెప్పరు. రకరకాల చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకి చాలా వాటికి నేనే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, అనేక గొడవలకి. ఎందుకంటే ఆ జనసేన కార్యకర్తలు డిఫాల్ట్ గా 80% కాపులు. వాళ్ళకి వేరే రకంగా న్యాయం జరగకపోతే కాపు సంఘం వాళ్ళకి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాల్సి వచ్చేది. నేనేమంటున్నానంటే మీ పొత్తు ధర్మం మీరు సరిగ్గా పాటించట్లేదు. మీ పొత్తు ధర్మం సరిగ్గా పాటించకపోతే ఖచ్చితంగా ప్రజల్లోంచి వ్యతిరేకత వస్తుంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఇబ్బందులు పడతారు. నేను కోరుకుంటుంది మీరన్నీ మీరంతా మీరు ఇచ్చిన మాట 30% ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టుకోండి. బలం ఉందా, డబ్బు ఉందా, ఖర్చు పెట్టాం కానీ అధికారంలో ఉన్నారు కదా, మీరే ఇవ్వండి కార్యకర్తలు డబ్బులు. అధికారంలో లేకపోతే మిమ్మల్ని అడగరు. అధికారం లేని రోజున జనసేన నిలబడింది, జగన్తో పోరాడి నిలబడింది. ఈ రోజు అధికారంలో ఉన్నారు, మీ కార్యకర్తల దగ్గర డబ్బులు లేవు, గుండె తిన్న ధైర్యం ఉంది, వాళ్ళకి పోరాటం చేసే పటిమ ఉంది.
వాళ్ళ 30% వాళ్ళకి ఇప్పించండి. ఖర్చు కాని డబ్బులు మీరు ప్రభుత్వం నుంచి మీరే బాధ్యత తీసుకొని డబ్బు ఒప్పించండి. ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు, గెలుస్తారు, ప్రభుత్వానికి అండగా ఉంటారు, పార్టీకి అండగా ఉంటారు. సార్ అప్పుడే